ఈ అశ్వగంధ అనేది మనలోని ఆందోళనని, నిరాశ నిస్పృహలని, నిద్రలేకపోవడాన్ని, లేదంటే ఆయాసము, ఇలాంటి బాధల నుంచి మనం రక్షిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలోని అన్ని కణాలకు సత్వను పుష్టినిస్తుంది. ఇంకా అంతేకాకుండా మనలో ఏకాగ్రతను పెంచుతుంది. ఇది సాధారణంగా బక్కగా ఉన్న వాళ్ళు కూడా వాడడం వల్ల వాళ్ళు కూడా కొంచెం బరువెక్కుతారు, లావు అవుతారు. అంతేకాకుండా ముక్కు నుంచి, మూతి నుంచి, ఉదయం నుండి రక్తం కారే వాళ్ళకు కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది మన బాడీలో స్ట్రెంగ్త్ని ఇస్తుంది అండ్ మనకు షైనింగ్ కూడా వస్తుంది. మెయిన్గా ఇది జెంట్స్ యొక్క పవర్ని పెంచుతుంది, వీర్య వృద్ధి చేస్తుంది, మంచి ఆకలిని పుట్టిస్తుంది. మనం యూత్ఫుల్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దగ్గు, ఆస్తమా, కుష్టు ఇట్లాంటి రోగాల మీద కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని రోగాలు వస్తూ పోతూ పురాణ రోగాల కింద పడతాయి. అటువంటి రోగాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలకి ప్రసవించిన తర్వాత సూతిక రోగంలోకి వస్తుంటాయి. అటువంటి సూతిక రోగం మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పిల్లలు కాని వాళ్ళు ఉంటే గర్భాశయం మీద పిండోత్పత్తి చేయ అవయానికి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నడుము కూడా బలాన్ని ఇస్తుంది. మన శరీరంలోని చెత్తను కూడా బయటికి వెళ్ళగొడుతుంది. ఇది వాడడం వల్ల మనము ముఖ్యంగా మూత్రము ఎక్కువ జారీ అవుతుంది. దానివల్ల మన శరీరంలోని చెత్త చెదారం అంతా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇది మన శరీరంలోని సప్తధాతువులు పుష్టినిస్తూ మనలోని ఇమ్యూనిటీ పవర్ని కాపాడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ మీద ముఖ్యంగా ఈ గుడూచి, తులసి, అశ్వగంధ చాలా బాగా పనిచేస్తాయి. కనుక వీటిని వాడి మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని బయటి వాతావరణం వల్ల, కలుషిత వాతావరణం వల్ల మనకు వచ్చే అనేకమైనటువంటి అంటువ్యాధుల నుంచి వింత ప్రాణాంతక భయంకర వ్యాధుల నుంచి రక్షించుకోండి.